ప్రైజులాడండి. మేము పరలోకనేస్తం సంఘానికి వెళ్తున్నాం. చర్చికి రావడం 10 సంవత్సరాలు. ఇప్పటికీ దేవుని దైవజనులు ఎంతగానో ఆదరించి ప్రేమించి ప్రార్థన చేశారు. అనేక విషయాలు 1, 2 అని చెప్పను. పక్షవాతం వచ్చినప్పుడు నేను చర్చికి వచ్చాను. పక్షవాతం నుంచి దేవుడు ఆయన ప్రేయర్ చేయడం వల్ల అదే వారంలో స్వస్థ పొందాను. కాలు, చెయ్యి, మాట 3 స్వస్థపరిచి అందరూ ఆశ్చర్యపోయే కార్యం ఏంటంటే పక్షవాతం ఎవ్వరికీ తగ్గదు, మెడిసిన్ వాడాలన్నారు. కానీ దైవజనుల యొక్క ప్రేయరు మరి అంత బలంగా మరి నన్ను స్వస్థపరిచి అద్భుతమైన కార్యం జరిగింది. ఆత్మీయంగా ఎదగడానికి ఎంతో బాలేని పరిస్థితుల్లో, భక్తిలో పడిపోయిన స్థితిలో లేవనెత్తి ఆయన వాక్యాలతో రోజు సరి చేసుకుని ముందుకు నడుస్తున్నాం. అనేక కష్టాల్లో నష్టాల్లో మేము ఎదుగుతూ ఎప్పుడూ కృంగిపోలేదు. ఎందుకంటే దైవజనులకు ఒక మాట, అమ్మ ఎలా ఉన్నారో, బిజినెస్ దేవుడు దీవిస్తాడు, ప్రేయర్ చేద్దామని ఒక ధైర్యంతో నన్ను, నా కుమార్తె, తమ్ముడు, చెల్లి, తమ్ముడు అని పలికిన మాట ఈ రోజుకి 10 సంవత్సరాలు అదే ప్రేమ, అదే విశ్వాసం. ప్రతి నెల కూడా ఒక లాటరీ తీస్తారు, ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తానమ్మా, ఎవరు పేరు వస్తే వాళ్ళ ఇంటికి వస్తాను, పేదోళ్ళు గొప్పోళ్ళని లేదు, దేవుడి నామను బట్టి మీ పేరుని బట్టి మీకు ప్రేయర్ చేస్తానంటే అందరికీ పేర్లు వస్తున్నాయి, మా పేరు రావట్లేదటని బాధపడ్డాం. నేను ప్రార్థనలో పలికాను, అది ఈరోజే పలికాను. ఏమనంటే దైవజనులతో మాట్లాడయ్యా, నా పొరపాట్లు చూపించు, నేను సరి చేసుకుంటాను. నీ దాసుడు చెప్పాడు, ఎంత చెప్పినా ఒక్కొక్కరికి బుద్ధి రాదని. నేనైతే బుద్ధి తెచ్చుకుని బ్రతుకుతాను. మాట్లాడయ్యా, నువ్వు నీ దాసుడితో మాట్లాడితే నా ప్రతి అవసరం తీరుతుంది అని నేను బలంగా ప్రేయర్ చేశాను. అదే రోజు దైవజనులు అనుకోకుండా మరి ఉప్పలో మరి ప్రేయర్కి వచ్చారు. వచ్చిన దాన్ని బట్టి అమ్మవాళ్ళు ఇల్లు ఇదే కదా, ఒకసారి కనపడి ప్రేయర్ చేసి వెళ్దామని దైవజనులు మా ఇంటికి వచ్చారు. అంతగా మించి ఎంత గొప్ప ఆనందం అంటే నిజంగా నేను దేవునికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ₹1,00,00,000 ఇచ్చిన ఈ ఆనందం రాదు. ఎందుకంటే ఆయన పని ఎలాంటిదో నాకు తెలుసు, ఆ భారం ఏంటో, ఆ పరిస్థితులు అక్కడ ఉండి చూస్తున్నాను కనుక ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండడానికి. మా ఇల్లు తిరుగుతా ప్రేయర్ చేసి పలకరించేంత తీరిక ఆయనకు ఉండదు. అయినప్పటికీ దేవుని యొక్క గొప్ప ఏర్పాటు, దేవుడికే మహిమ కలగాలి. ఆయన ఆదరణను బట్టి, ఆయన ప్రేయర్ని బట్టి మేము ఈరోజు బలంగా ఉన్నాం. మా బిజినెస్ అంతకంతగా అభివృద్ధి చెంది మేము ఆయన చర్చికి వెళ్ళేటప్పుడు ₹1000 దశమాగా వేసేదాన్ని. కానీ ఈరోజు 10,000 వేస్తూ 20,000కి వేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే దేవుని అంత కృప ఇచ్చాడు. 5 లక్షల వ్యాపారం చేస్తున్నాను నెలకే. కృపను బట్టి నేను బ్రతికి ఉన్నాను, ఆయన ప్రేయర్ని బట్టి బ్రతికి ఉన్నాను. దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. పరలోకనేస్త సంఘానికి రావడం బట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ అమ్మ వచ్చింది హీలింగ్ కోసం అని చెప్పి, నేనైతే రాలేదు 2 వీక్స్ వరకు. దైవజనులు అడుగుతూ వచ్చారన్నమాట, మా చెల్లిని తీసుకురామ్మా అని. 3rd వీక్ నవంబర్ మంత్లో 3rd వీక్లో వచ్చాను 2015. వచ్చిన రోజే దైవజనుల ద్వారా నాతో మాట్లాడారన్నమాట. దేవుడు మాట్లాడారు, ఏ ప్రాబ్లంతో అయితే నేను ఉన్నానో, ఏ ఆలోచిస్తున్నానో, కుండ బద్దలు కొట్టినట్టు మరి దైవజనుల ద్వారా మాట్లాడి నన్ను సరి చేయడమే కాక నా జీవితంలో ఏదైతే బ్యాక్లాగ్ ఉండిపోతుందని నేను బాధపడ్డానో, ఎన్నిసార్లు దానివల్ల నేను ఫెయిల్యూర్ని ఫేస్ చేసి లోకాన్ని ఫేస్ చేయలేకపోయాను. అంటే నేను ఫెయిల్యూర్ని కదా అని చెప్పి ఇంట్లోనే ఉండిపోవడం, గత 1.5 ఇయర్గా అలా ఉండిపోయాను అనమాట. కానీ క్వశ్చన్ పేపర్ రాసి వచ్చిన నేను పాస్ అవ్వడం అది దైవజనుల ద్వారా వచ్చిన ప్రవచనం ద్వారా జరిగిందన్నమాట. అదే రోజు చెప్పడం, అదే వీక్లో నాకు రిజల్ట్ రావడం, నేను పాస్ అయ్యానని. ఇది నాకు ఊహించని మిరాకిల్. ఒక్కటని చెప్పలేను, చాలా జరిగినాయి మా లైఫ్లో. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. ఆ టైంలో అన్నయ్యే మాకు పక్క నుండి నేనున్నాను అన్న ధైర్యం దేవుడు ఎలాగిస్తారో మాకు ప్రతి క్షణం ఏ సమయంలో ఫోన్ చేయాలనిపిస్తే ఆ సమయంలో ఫోన్ చేసి ఒక ఆదరణంగా మాతో మాట్లాడేవారు. 2018లో ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశం చేసి 6 ఇయర్స్ తర్వాత మా ఇంటికి ఈరోజు నాడు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆదివారం నాడు అన్నయ్యతో మాట్లాడినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో దానికి ఇప్పుడు చెప్పలేనంత ఆనందం మాట మాకు. ఇది దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు కోట్లాది వందనాలు. అన్నయ్య వచ్చినందుకు మీకు వందనాలు.